బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి ఎక్సలెంట్ కలెక్షన్లతో జోరును చూపెడుతూ దూసుకుపోతూ ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది 9వ రోజున మేజర్ సెంటర్స్ లో వర్షాల ఇంపాక్ట్ వలన అలాగే న్యూ రిలీజ్ ల ఇంపాక్ట్ వలన కలెక్షన్ల పరంగా కొంచెం అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. టికెట్ సేల్స్ బెటర్ గానే ఉన్నా అవి వీకెండ్ వరకు జరిగిన టికెట్ సేల్స్ కాగా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో 9వ రోజున 3 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటుంది అనుకున్న సినిమా మొత్తం మీద 2.44 కోట్ల దాకా షేర్ ను 4.55 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్ల మార్కును సొంతం చేసుకుంది. దాంతో మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 9 రోజులు పూర్తయిన తర్వాత సినిమా 131 కోట్లకు పైగా షేర్ ను 196 కోట్లకు పైగా గ్రాస్ మార్కును అందుకుంది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో సినిమా టోటల్ వాల్యూ బిజినెస్ 135.2 కోట్ల వరకు ఉండగా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 5 కోట్ల మేర షేర్ అందుకుంటే తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ను అందుకుంటుందని చెప్పవచ్చు. సినిమా సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయ్యే టైం కి ఈ మార్కును దాటేసి ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ఇక్కడ అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా బాక్సాఫీస్ దగ్గర ఇక మిగిలిన రన్ లో కలెక్షన్ల పరంగా ఏరియాల వారి బ్రేక్ ఈవెన్ కోసం మరికొంత కష్టపడితే సరిపోతుందని చెప్పవచ్చు. మొత్తం మీద లాంగ్ రన్ లో పోటీనిచ్చే సినిమాలు ఏవీ లేకపోవడంతో స్టడీ కలెక్షన్ సినిమా సాధిస్తే లాంగ్ రన్ లో లాభాలను సొంతం చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ ప్రాఫిట్స్ తో పరుగును పూర్తి చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.